వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా నిన్న కాంగ్రెస్ మేనిఫెస్టోను అయితే తెలంగాణకు సంబంధించి ఏమి ఇవ్వబోతున్నామని చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో ప్రకటించింది. అనేక అంశాలను ప్రస్తావించారు. సాంస్కృతిక వినోద కేంద్రంగా అంతర్జాతీయ కేంద్రం ఒకటి ఏర్పాటు చేస్తామంటూ చెప్పారు. దాంతోపాటు మేడారం జాతరకు జాతీయ హోదా తెస్తామని చెప్పారు. ఇవి మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలకు సంబంధించి, తెలంగాణ వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులకు సంబంధించి ఒక హామీని అయితే ఇచ్చారు. ఈ అంశాలకు సంబంధించి మరోవైపు వేముల రోహిత్కి సంబంధించి ఆయన కేసును మళ్ళీ పునర్విచారించాలనేటువంటి ఒక కొత్త అంశం తెరపైకి వస్తోంది. దాంతో పాటు మరిన్ని తెలంగాణ అంశాలు, ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి, అటు జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించేందుకు, సమగ్రంగా విశ్లేషణ అందించేందుకు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. విజయ్, మొత్తంగా నిన్న కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత చర్చ మొత్తం అటు వెళ్ళింది. అంటే టు బి ఫ్రాంక్ చాలా ప్రకటించేసింది. అంటే ఇవన్నీ అధికారంలోకి వచ్చా, లేకపోతే పూర్తిగా ఎంపీ సీట్లు సాధించాక గమనించాల్సిన అంశం ఏంటంటే ట్రూ తెలంగాణ స్పిరిట్ అండ్ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏదైతే అంశాలు ప్రధానంగా ఉన్నాయో, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు స్థానిక ఐడెంటిటీ ముఖ్యమైనటువంటి అంశం, దాని చుట్టూ తిరిగినటువంటి అంశం. సింగరేణికి ప్రాధాన్యత ఇవ్వాలి, అదే సందర్భంలో బయారం ఉక్కు, మేడారం జాతర, ఇటువంటి అనేక అంశాలు, అంటే తెలంగాణ ట్రూ స్పిరిట్ గురించి జరిగినటువంటి ఆందోళన అది. ఆ క్రమంలో వచ్చినటువంటి అంశాలని తర్వాత కాలంలో కేసీఆర్ విస్మరించారు అనేది ఉద్యమకారుల ఆరోపణ, ఉద్యమకారుల అసంతృప్తి కూడా అదే. అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో, ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఈ మేనిఫెస్టో ఆ ఉద్యమంలో వచ్చినటువంటి అంశాలని కేంద్రంగా తీసుకుని చెప్పాలి. అంటే ఒక క్లారిటీ ఏంటంటే, కేసీఆర్ మర్చిపోయిందని మేము మళ్ళీ తలెత్తుకుంటున్నామని రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా ఉందని చెప్పాలి. అయితే ఇదే సందర్భంలో ఈ అంశాలకు సంబంధించిన ప్రాక్టికాలిటీ, వీటన్నిటి చుట్టూ కొంత వివాదం ఉంది. 100% ఉంది వివాదం. ఈ వివాదం నేపథ్యంలో ఇంకా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఎంతవరకు అమలు జరిపారు, ఇప్పుడు ఎంతవరకు అమలు జరుపుతారని ప్రతిపక్ష పార్టీలు నుంచి ఆరోపణలు చేస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, గత మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీధర్ బాబు ఆ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈ అసంతృప్తి ఏదైతే ఉందో, అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల్లో కూడా ఇప్పుడిప్పుడే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెరుగుతున్న అసమ్మతి, రేవంత్ రెడ్డి గెలుపుకి పనిచేసినటువంటి అనేక సెక్షన్లలో కనిపిస్తున్నటువంటి అసమ్మతి, ఇవి కొంచెం దీన్ని ప్యాసిఫై చేయడం కష్టం అనేది భావించాలి. అయితే చాలా అంశాల్లో ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, జాతీయ స్థాయిలో వచ్చినటువంటి మేనిఫెస్టోకి అదనంగా మేము అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తాం, కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పనులని సులభతరంగా చేస్తాం అనేది క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు, దానికి ఉన్నటువంటి సంభావ్యత, ప్రాబబిలిటీ, వీటన్నిటిని పక్కన పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ తెలంగాణ మేనిఫెస్టో అయితే ఖచ్చితంగా తెలంగాణ సమస్యలు ఏదైతే ఉద్యమ కాలంలో వచ్చినాయో వాటిని అడ్రస్ చేస్తూ సాగింది. కానీ దాన్ని ఆచరణకి ఏ మేరకు తీసుకెళ్తారు అనేది మనం భవిష్యత్తులోనే చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా అంటే ఒకవైపు బీజేపీ మేనిఫెస్టో చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా చాలా ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో అయితే చాలా అంశాలు. ఒక మాట చెప్పాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దేశంలో అత్యంత ఎక్కువ మైనింగ్ జరిగే ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. సింగరేణి అనేది తెలంగాణకి ఒక అంటే ఊపిరి లాంటిది. దాన్ని ఆధారంగా మైనింగ్ విశ్వవిద్యాలయం పెట్టాలి అని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఉన్న డిమాండ్. మైనింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ కొత్తగూడెంలో ఉంది, మైనింగ్ విశ్వవిద్యాలయం కూడా కావాలి అనేటటువంటిది ప్రధానమైన డిమాండ్. మైనింగ్ ఆధారంగా వివిధ దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. మైనింగ్ని ప్రధానమైనటువంటి సబ్జెక్టుగా తీసుకొని దాంతో ఏరోనాటికల్ నుంచి మొదలు పెడితే ఆటోమొబైల్ వరకు డిఫరెంట్ సెగ్మెంట్స్లో దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ కల్పన జరుగుతుంది అని దీని మీద పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసినటువంటి మేధావులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నాం. అయితే ఇక్కడ ఈ ప్రధానమైన అంశం ఏంటంటే, సింగరేణి మైనింగ్
ఈ రెండింటిని విడదీసి చూడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక పక్కన సింగరేణి ఆధారంగా ఏదైతే మైనింగ్ విశ్వవిద్యాలయం ఆశిస్తున్నామో, అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో నిజంగానే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఒక పెద్ద, అంటే మరొక స్టీల్ విషయంలో కూడా చాలా పెద్ద ఇది ఉంటుంది. అయితే అదే సందర్భంలో సింగరేణి ప్రాంతంలోనే కొన్ని చోట్ల విశాఖ స్టీల్కి కొంత అంటే అదనపు ఉత్పత్తిని ఇచ్చేటటువంటి కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. మ్యాంగనీస్ ఆధారంగా చేసేటటువంటివి ఉన్నాయి, బైరెటీస్ ఆధారంగా చేసేటటువంటి ఉన్నాయి. ఇటువంటి ఫ్యాక్టరీస్ కొన్ని విశాఖ పరిశ్రమకి ఆధారంగా చేసినటువంటి మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలనేది 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి డిమాండ్. ఇది ఇవాళ డిమాండ్ కాదు, చాలా పాత డిమాండ్. మైనింగ్ విశ్వవిద్యాలయం గురించి అప్పట్లో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న జలగం వెంగళరావు కూడా అనేక సందర్భాల్లో ప్రకటించారు. అది ఆయన అంటే ప్రకటించిన వాటిలో కార్యరూపం దాల్చని ఒక అంశంగా కూడా చెప్తారు. ఇది ఇంత విస్తృతమైన సబ్జెక్టు గురించి ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించడంతో పాటు దానికి రోడ్ మ్యాప్ కూడా ఇస్తామని చెప్పారు. సో ఇటువంటివన్నీ తెలంగాణ, హైదరాబాద్ టు బెంగళూరు ఏదైతే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్తున్నారు, అది కూడా పెద్ద విషయం. అంటే నాట్ ఓన్లీ దిస్, చాలా అంశాలు హైదరాబాద్ ఆధారంగా, అదే సందర్భంలో నీటి ప్రాజెక్టుల ఆధారంగా వీటన్నిటిని కూడా ఒక సమగ్రమైనటువంటి రూపం ఇచ్చారు. కానీ ఇవాళ ఇచ్చినటువంటి పాలసీ డాక్యుమెంట్ ఆచరణ దిశగా ఎంతవరకు వెళ్తుంది అనే దాని మీదనే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. రైట్. ఇకపోతే రోహిత్ వేములకు సంబంధించి ఆయన కేసును మళ్ళీ పునర్విచారించాలని డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. అంటే కోర్టులో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడంతో ఆయన తల్లి అనుమానాలు వ్యక్తం చేయడంతో డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ 2 అంశాలు. వాళ్ళ అంటే తల్లి తండ్రుల్లో ఒకరు ఎస్సీ కమ్యూనిటీ కాదు అనేటటువంటి చర్చ ఉంది. ఆ ఎస్సీ కమ్యూనిటీ కాదు అనేటటువంటి చర్చ తీసుకొచ్చినటువంటి వాళ్ళ నేపథ్యం అప్పటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడానికి అనేది ఒక కంక్లూజన్ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, రోహిత్ వేముల ఏదైతే వివాదం ఉందో, రోహిత్ వేముల వివాదంలో జరిగినటువంటి అపశృతులు, వాటికి సంబంధించినటువంటి అంటే రోహిత్ వేములను సమర్థించిన వాళ్ళు, రోహిత్ వేములను విమర్శించిన వాళ్ళు, రోహిత్ వేముల కుటుంబ ఇంటిగ్రిటీని ప్రశ్నించిన వాళ్ళు, రోహిత్ వేములని అంటే గుడ్డిగా సమర్థించిన వాళ్ళు, వీళ్ళ గుడ్డిగా వ్యతిరేకించిన వాళ్ళు, గుడ్డిగా సమర్థించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్నని పక్కన పెడితే రోహిత్ వేముల విషయంలో అంటే కేసు మూసేసేటటువంటి దిశ నుంచి మళ్ళీ కేసు రీఓపెన్ చేయడానికి హైకోర్టులో ఈరోజు పిటిషన్ ఏదైతే వేయబోతున్నారో దానికి సంబంధించినటువంటి అంశం వరకు ఎక్కడ రోహిత్ వేముల అనేది ఒక రాజకీయపరమైనటువంటి సబ్జెక్టుగా మారాడు, కులాల సమీకరణకి సబ్జెక్టుగా మారాడు, అంబేద్కరిజానికి నాన్ అంబేద్కరిజానికి మధ్య చర్చగా మారాడు. ఇంత పెద్ద చర్చలో, ఇంత పెద్ద విస్తృతమైనటువంటి చర్చలో ఇప్పుడు రోహిత్ వేముల కేసుని రీఓపెన్ చేయటం ద్వారా పునర్విచారణ రీఓపెన్ అంటే పునర్విచారణ మాత్రమే కాదు, పునర్విచారణ కేసు రీఓపెన్ చేయకుండా కూడా చేయొచ్చు, దాని కేసు ఇంకొక కేసుగా క్రియేట్ చేయొచ్చు. కానీ ఇదే కేసును రీఓపెన్ చేయాలని పిటిషన్ వేయటం ద్వారా ఈ అంశాన్ని మరింత లైవ్లో ఉంచడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అదే సందర్భంలో ఆ రకమైనటువంటి డైరెక్షన్లో పనిచేస్తుంది అనేది చెప్పక తప్పదు. విజయ్, రైట్. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీలో ఏనుగుల రాకేష్ అయితే వాళ్ళు ప్రకటించారు. ఈ నెల 27న గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో బాగా ఫాలోయింగ్ ఉన్న యూత్ లీడర్లు కొంతమందిలో రాకేష్ రెడ్డి ఒక. రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి వెళ్ళిపోయారు అని చాలా మంది బీజేపీ కార్యకర్తలు బాధపడ్డారు. బీజేపీ కార్యకర్తలు రాకేష్ రెడ్డి తోటి వెళ్ళాలన్న డెసిషన్ కూడా తీసుకున్నప్పటికీ బీఆర్ఎస్ లోకి వెళ్ళటం అనేటటువంటిది మైనస్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ ఇంటిగ్రిటీ వీటన్నిటి ప్రశ్నలు వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా దానికి సపోర్టివ్ గా ఉంది. అయితే ఇప్పుడు రాకేష్ రెడ్డి, రోహిత్ వేముల సబ్జెక్ట్ మాట్లాడాం కాబట్టి అదే రిపీట్ గా వస్తుంది. రాకేష్ రెడ్డి సబ్జెక్ట్ లో ఒక కీలకమైన అంశం ఉంది. ఆ 3 జిల్లాల్లో ప్రభావశీలంగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఏ మేరకు ఓట్లు చీలుస్తారు, ఏ మేరకు బీజేపీ ఓట్లు చీలుస్తారు అనేది ప్రధానం. అంటే గ్రాడ్యుయేటెడ్ లో అంటే కొంచెం విద్యార్థుల్లో బీజేపీ అనుకూల భావజాలం ఇటీవల కాలంలో బాగా పెరిగినట్టు. అదే సందర్భంలో అటు పక్కన కూడా గతంలో
ఒక వ్యక్తిగా ఇండిపెండెంట్గా ఉండి రెండో స్థానంలో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్ ఉన్నారు పోటీలో. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఆయనకు అదనం కాబోతుంది. కాబట్టి ఈ మొత్తం చర్చలో ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే అక్కడ లెఫ్ట్ భావజాలం, ఆ 3 జిల్లాల్లో లెఫ్ట్ భావజాలం ఎంత బలంగా ఉందో బీజేపీ భావజాలం కూడా రైట్ భావజాలం అంత బలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే నిజంగానే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గణనీయమైనటువంటి బీజేపీ నుంచి చీలిస్తే మాత్రం, గతంలో అశోక్ రెడ్డి అని పోటీ చేశారు. అశోక్ రెడ్డి పోటీ చేసినప్పుడు చాలా బలమైనటువంటి పోటీ ఇచ్చారు. అశోక్ రెడ్డికి కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థల ద్వారా ఆయన ద్వారా గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాళ్ళు, ఆయన కాలేజీలో గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాళ్ళంతా కూడా కొంత సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా అంటే అశోక్ రెడ్డి కాలేజీలో గ్రాడ్యుయేట్స్ అయినటువంటి పిల్లలే చాలా మంది కార్యకర్తలుగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమం ఉధృతంగా ఉన్న టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం నేపథ్యంలో కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే బీజేపీ ఓట్లను ఎన్నింటినీ చీలుస్తారు రాకేష్ రెడ్డి, అది ఏ రకంగా ఎన్నిక మీద ప్రభావం చూపబోతుంది అనేది క్లియర్ చూడాలి. అయితే రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ రంగంలోకి దింపడం ద్వారా రెండవ స్థానం లేదా మొదటి స్థానం దిశగా బీఆర్ఎస్ నడిచే అవకాశాలు కేవలం ఆయన ఇచ్చే ఓట్ల దిశగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. రైట్. పోతే కాంగ్రెస్ ఇటీవల కాలంలో రాజ్యాంగ రక్షణ, పరిరక్షణ అని రిజర్వేషన్ల అంశానికి సంబంధించి దీని చుట్టూనే ఎక్కువగా ఎంపీ ఎలక్షన్స్ పైన ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. మళ్ళీ ఈ రోజు కూడా ఉదయం 10 గంటలకి అంబేద్కర్ విగ్రహం ఎదుట, అంటే మన నక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ఎదుట దీక్ష చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి నిరసనలు కూడా తెలపబోతున్నారు. అంటే ఏంటి, ఒకవైపు అసలు రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ ఎంత తిప్పికొడుతున్నా కానీ మళ్ళీ దాన్నే ప్రస్తావించడం, రాజ్యాంగాన్ని మీరు మార్చేస్తారనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడం, బీజేపీ యొక్క వివరణ కాంగ్రెస్ యొక్క దాడికి బ్యాలెన్స్ అవ్వట్లా. ఈ మాట నేను అంటలేదు, బీజేపీలోనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. అంటే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, బండి సంజయ్ మాట్లాడుతున్నారు, రఘునందన్ రావు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప బీజేపీ సరైనటువంటి దిశలో కౌంటర్ ఇవ్వలేకపోతుంది అనేది బీజేపీ. ఇంకో విషయం ఉంది, తెలంగాణలో మొదలైన ఈ చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అదే దిశగా నడుస్తోంది. మరోవర్ అసలు బీజేపీ కూడా కొంత అంతర్గతంగా ఈ విషయాన్ని పెద్దగా ఖండించదలుచుకోలేదు. కొంత సెక్టర్ ఆఫ్ పీపుల్ దానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి పెద్దగా ఖండించే మేమేం చేయట్లేదు అంశాన్ని చర్చలోకి తీసుకురావటం ద్వారా రాజకీయంలో పైచేయి సాధించాలి అనేది కాంగ్రెస్ ఎజెండా. ఈ ఎజెండా ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అదే సందర్భంలో ఇప్పుడు రోహిత్ వేముల లాంటి కేసులు ఉన్నాయి. ఇట్లాంటి కేసుల్లో విస్తృతమైనటువంటి ప్రజానీకం కలిగినటువంటి రిజర్వేషన్ ఫలితాలను పొందేటటువంటి విస్తృత ప్రజానీకం ఉన్నటువంటి సెక్షన్లను దగ్గర చేసుకునేటటువంటి దిశలో ఖచ్చితంగా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఆ దిశగా వెళ్తున్నటువంటి సందర్భంలో రిజర్వేషన్ వ్యతిరేకులు కానీ లేదంటే రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఎక్కడ నిలబడుతుంది, సంఖ్యాపరంగా వాళ్ళు ఎక్కడున్నారు అనేది కీలకమైనటువంటి అంశం. దాని చుట్టే రాజకీయం తిరుగుతుంది. దాని చుట్టే రాజకీయం తిరిగే ఇప్పుడు పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. చర్చనీయాంశంగా మారడంతో పాటు మీరు అన్నట్టు నక్లెస్ రోడ్డు దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందు ఏదైతే ధర్నా చేయాలనుకుంటున్నారో, అంటే అంబేద్కర్ జయంతి రోజు ఆ విగ్రహాన్ని సరైనటువంటి దిశలో అక్కడ ఏర్పాట్లు చేయలేదు అని చెప్పి బీఆర్ఎస్ గతంలో ఏదైతే విమర్శించిందో ఆ విమర్శ కూడా ఇది కౌంటర్గా పనిచేసేటటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తంగా అసలు రిజర్వేషన్ల అంశం ఎటు పోతోంది, ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ కూడా ఉంది. ఎలక్షన్స్ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత దగ్గరికి వచ్చాయి, మిగిలినటువంటి విడతలు కూడా దగ్గరకు వస్తున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ మొన్న ఆయన నామినేషన్ వేశారు, మోదీ కూడా నామినేషన్ వేయబోతున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఎలక్షన్ పీక్ స్టేజ్ లో ఉంది కాబట్టి రిజర్వేషన్ల అంశం ఎంతవరకు ప్రభావం చూపించే ఇప్పటి వరకు మూడు దశల 4వ దశ ఎన్నికలు 2 తెలుగు రాష్ట్రాలతో సహా కొన్ని చోట్ల జరగబోతున్నాయి, 10 రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఉత్తర భారతదేశంలో బీజేపీ హవా తగ్గింది అనేటటువంటి వాదనని కాంగ్రెస్ తీసుకొస్తుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఫోకస్ చేశారు అని. కానీ బీజేపీ దానికి ఇస్తున్న వివరణ ఏంటంటే మేము అక్కడ స్టెబిలైజ్ అయిపోయాము,
అక్కడ అసలు మా కాంగ్రెస్ టార్గెట్ ఎక్కడ- పెద్దది కాబట్టి సౌత్ ఇండియా కాంగ్రెస్ ఎక్కడ అసలు దానికి ప్రభావశీల శక్తిగా లేదు. కాబట్టి దక్షిణ భారతదేశంలో సీట్లని మేము మేజర్ సీట్లని క్యాప్చర్ చేయడం ద్వారా 370 సీట్ల దిశగా మేము వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 400 సీట్లు దాటాలనే ప్రైమరీ టార్గెట్ ఏదైతే మెయిన్ టార్గెట్ ఉందో ఆ దిశగా వెళ్తున్నాం అనేది బీజేపీ ఇస్తున్నటువంటి వివరణ. ఓకే, ఇక్కడ రాజకీయాలు ఎంత డైనమిక్ గా ఉన్నాయంటే రోజు రోజుకి మారుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి వేవ్ రేపటికల్లా రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకి రాజకీయాలు మారుతున్నటువంటి అంత డైనమిక్ గా పొలిటికల్ ఎరానా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఖచ్చితంగా దేర్ షుడ్ బి ఫైట్. ఆ ఫైట్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కది పనిచేస్తున్నారు. ఒకటో విడతలో ఇంతవరకు ఈ వాదన పనిచేసింది అంటే దాదాపు ఈ ఒకటో విడత అయిపోయిన తర్వాత ఈ వాదన ముందుకు వచ్చింది, బాగా తీవ్రంగా వచ్చింది. కాంగ్రెస్ రిజర్వేషన్ల పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఇటీవల కాలంలో 3వ దఫా ఎన్నికలకు ముందు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ మేజర్ సీట్లకి దాదాపు 102 సీట్లకి మొదటి దశలో ఎన్నికలు అయిపోయినాయి. కాబట్టి దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది ఖచ్చితంగా అకాడమిక్ సబ్జెక్ట్. అది ఖచ్చితంగా అకాడమిక్ సబ్జెక్ట్. అంటే పొలిటికల్ స్ట్రాటజిస్టులకి, జర్నలిస్టులకి, రాజనీతి శాస్త్రం చదివే వాళ్ళకి, బోధించే వాళ్ళకి, రాజకీయ అర్థశాస్త్రం చదివే వాళ్ళకి, బోధించే వాళ్ళకి ఇది ఒక ఖచ్చితంగా ఒక అకాడమిక్ సబ్జెక్ట్ గానే చెప్పాలి. రైట్. పోతే రాహుల్ గాంధీ నిలబడ్డటువంటి స్థానాలకు సంబంధించి అంటే రాయ్బరేలీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు, అమేథీని వదిలేసి అని నిన్న మోదీ ఏదైతే ఒక సభలో ఆయన కామెంట్ చేశారు. మిదిలి ఎలాగో గెలవరు కాబట్టి వారి తల్లి నిలబడేటువంటి ఆ స్థానంలో నిలబడితే కొద్దిగా సింపతి ఓటైనా వస్తుంది అనే నేపథ్యంలో రాహుల్ గాంధీ భయపడి ఆ నియోజకవర్గానికి వెళ్ళాడు. ఇటువంటి వాళ్ళతో నాకు పోటీ ఏంటి అనేటువంటి ఒక ధోరణిలో ఆయన మాట్లాడారు. అంటే అమేథీలో ఓడిపోయినప్పుడు చాలా పాజిటివ్గా తీసుకున్నారు రాహుల్ గాంధీ. అదే రకమైనటువంటి ధీమా ఆయన గత 5 సంవత్సరాలుగా కంటిన్యూ చేశారు. అయితే ఇక్కడ కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ 2 చోట్ల పోటీ చేస్తున్నారు అని విమర్శిస్తున్నటువంటి మోడీ కూడా గతంలో వారణాసి, అహ్మదాబాద్ 2 చోట్ల పోటీ చేశారు. సో రాజకీయాల్లో 2 చోట్ల పోటీ చేయని నాయకులు చాలా తక్కువ ఉంటారు. అవును, ఒక్క సీట్లో పోటీ చేసి ఉంటారు. ఆ ఒక్క కారణంగా తీసుకుని రాహుల్ గాంధీని విమర్శించలేమనేది ఎంత వాస్తవమో, రాహుల్ గాంధీకి అమేథీలో ఓడిపోవటం ద్వారా ఏదైతే బ్లాక్ మార్క్, ఏదైతే బ్లాక్ స్కెచ్, ఏదైతే డాట్ మిగిలిపోయిందో దాన్ని ఇప్పుడు రాయ్బరేలీలో గెలవటం ద్వారా పూర్తి చేసుకుంటారేమో చూడాలి. అయితే రాయ్బరేలీ ఇప్పటి వరకు కాంగ్రెస్ కి కంచుకోటే, 100% కంచుకోటే. ఒక విశేషం ఏంటంటే అక్కడ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలనేటువంటి వాదన వచ్చింది. ప్రియాంక గాంధీతో పాటు రాబర్ట్ వాద్రా కూడా మనం ఇదే షోలో మాట్లాడాం గతంలో. రాబర్ట్ వాద్రా కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ చూపించారు. కానీ రాహుల్ గాంధీ పోటీ చేయడం ద్వారా ఆ గాంధీ నెహ్రూ కుటుంబం యొక్క రిప్రజెంటేషన్ ని మళ్ళీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది రిప్రజెంటేషన్, వారసత్వాన్ని అంటలేదు. సోనియా కూడా రాజ్యసభకు వెళ్ళారు కాబట్టి ఆమె ఆరోగ్య సహకరించిన కారణంగా ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం ఇదంతా ఇబ్బంది అని చెప్పి భావించి రాజ్యసభకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ తోటి ఫెయిల్ అయినటువంటి అనేక మంది నాయకులు, కీలకమైనటువంటి నాయకులు కాంగ్రెస్ వదిలిపెట్టేశారు ఉత్తరప్రదేశ్లో. కాబట్టి ఇప్పుడు ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఒక్క నియోజకవర్గంలో గెలుపు ఓటంలో ఏ మేరకు ప్రభావితం చేస్తుంది రాష్ట్ర నాయకత్వం. మరోవర్ యూపీ వరకు వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఒకవైపు మోదీ ప్రభావం అక్కడ కనిపిస్తోంది, యోగి ఆదిత్యనాథ్ ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే లాస్ట్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు అక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కొంతవరకైనా నెగ్గుకొస్తుంది అనుకుంటే అది కూడా కనిపించలేదు. ఎక్కువగా బీజేపీ మొత్తంగా, బీజేపీతో పాటు అక్కడ మిగతా పక్షాల ప్రభావం కూడా చాలా తక్కువగా ఉన్నట్టుగానే భావించాలి. బీఎస్పీ అసలు దాదాపుగా ప్రభావశీల శక్తిగా లేనటువంటి పరిస్థితి ఉంది. రెండో పక్క అఖిలేష్ యాదవ్ పార్టీ కూడా, ములాయం సింగ్ యాదవ్ మరణానంతరం అఖిలేష్ యాదవ్ కానీ పార్టీ కానీ చూడాలి దాన్ని. అఖిలేష్ యాదవ్ పార్టీ కూడా అంత బలమైనటువంటి ప్రభావశీల శక్తిగా కనిపించినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో బీజేపీ కూడా బాగా తీవ్రమైనటువంటి ఫోకస్ పెట్టింది ఉత్తరప్రదేశ్ మీద గత కొన్ని సంవత్సరాలు. అయోధ్య కావచ్చు, లేకపోతే వారణాసి కావచ్చు, ఈ ప్రభావాలు కూడా. అదొకటే కాకుండా ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే
రాజకీయంగా కూడా ఒక ఫోకస్ పెట్టింది. ఎందుకంటే దేశం మొత్తం మీద గణనీయమైనటువంటి స్థానాలు దాదాపు 542లో 87 స్థానాలు 85 స్థానాలు అక్కడి నుంచే ఉన్నాయి. నిన్న కూడా యోగి ఆదిత్యనాథ్ కామెంట్ చేశారు 400 మాకు పెద్ద టార్గెట్ కాదు, ఇక్కడే ఒక్క రాష్ట్రంలోనే 80 ఇచ్చేస్తామంటూ కూడా కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ఈ అంశంలో కీలకంగా గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీని గెలిపించడానికి అక్కడ స్థానిక నాయకత్వాలు ఎట్లా పనిచేస్తాయి అనేది చూడాలి. కానీ ఎక్కువ శాతం కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ఒక పక్క డీలా పడింది, లేదంటే పార్టీ మారిపోయింది. కాబట్టి ఈ ప్రభావాలన్నీ ఎట్లుంటాయో చూడాలి. కానీ ఈ 2 స్థానాల్లో పోటీ చేయటం అనేది రాజకీయ నాయకులకి కొత్త కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్లో 294 నియోజకవర్గాల్లోనే ఎన్టీఆర్ 3 చోట్ల పోటీ చేశారు పరిస్థితి. ఒకటి తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, ఈ 3 చోట్ల పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కేసీఆర్ ఒక పార్లమెంట్ స్థానానికి ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఒకటి రాజీనామా చేసి ఒకటి ఉంచుకున్నటువంటి పరిస్థితి. ఇది దేశ రాజకీయాల్లో కానీ మోడీ కూడా ఈరోజు విమర్శ చేస్తున్న మోడీ కూడా అహ్మదాబాద్ స్థానాల నుంచి పోటీ చేశారు. కేసీఆర్ చేశారు, రేవంత్ రెడ్డి కూడా ఈసారి 2 స్థానాల నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇట్లా చూసుకుంటే బలమైన నాయకులకు చాలా మందికి 2 చోట్ల పోటీ చేసినటువంటి చరిత్ర ఉంది. ఒకప్పుడు అంటే బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా 2 చోట్ల పోటీ చేశారు. బీహార్లో తిరుగులేని ఆధిపత్యం కొనసాగించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ 2 చోట్ల పోటీ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం తగ్గడానికి కారణమైన శరద్ యాదవ్ కూడా 2 చోట్ల నుంచి పోటీ చేశారు. ఎందుకంటే రథసారథులని చెప్పుకునేటువంటి వాళ్ళు ఆ స్థానంలోనే ఓడిపోతే ఇంకా అసలు పార్టీ నడిపించేది కూడా అంతమంది గెలిచి కూడా నిరుపయోగంగా కొన్ని సందర్భాల్లోనేమో ఆ నాయకులు పోటీ చేయడం ద్వారా పార్టీ యొక్క బలం పెరిగి పార్టీ అక్కడ కూడా ఆ ప్రభావం మిగతా నియోజకవర్గాల మీద పడి సానుకూలమైన ఫలితాలు వచ్చినాయి. మరి కేసీఆర్ అదే ఉద్దేశంతో పోటీ చేస్తే కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా నెగిటివ్ ప్రభావం పడింది. అదే ఇది రాజకీయాల్లో ఎందుకే చెప్తుంటారు, రాజకీయాలు అనేది స్టాటిక్గా ఉండవు, రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి. డైనమిక్గా ఉన్న రాజకీయాల్ని మనం డైనమిజం తోటి అబ్జర్వ్ చేయాలి, డైనమిజం తోటి విశ్లేషణ చేయాలి. ఇది కీలకమైన అంశం. అయితే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఈరోజు సీఎం జగన్ ఆయన పర్యటన కొనసాగించబోతున్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కూడా ఉమ్మడి పర్యటనలు చేస్తున్నారు. దాంతోపాటు ఎవరికి వారు సభల్లో పాల్గొంటున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరినైతే అభ్యర్థులు నిలబెట్టారో దాంతో పాటు మోదీ కూడా ఎల్లుండి రాబోతున్నారు. ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశం కూడా ఉంది. అది పెన్షన్లు. అవును, పెన్షన్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. పెన్షన్ల చుట్టూ మాత్రమే తిరిగేటటువంటి రాజకీయంలో ఒకరినొకరు బ్లేమ్ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఒక వర్గం మీడియా ఒక వాదాన్ని, ఇంకో వర్గం మీడియా ఇంకో వాదాన్ని ఎత్తుకున్నటువంటి పరిస్థితి. చంద్రబాబునే కారణంగా చూపిస్తూ జరుగుతున్నటువంటి ప్రచారం ఈ పెన్షన్ల ఈ స్టిగ్మాకి, ఈ మొత్తం దీనికి, ఈ గందరగోళ వాతావరణానికి చంద్రబాబునే కారణంగా చూపించేటటువంటి వాదన ఒక పక్కన ఉంటే, మరో పక్కన అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ మరికొంతమంది కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఫేవరిజం కోసం, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, లేదా జగన్మోహన్ రెడ్డికి లాభం జరగడం కోసం ఇది క్రియేట్ చేశారు, ఇంతమంది వృద్ధుల్ని ఇబ్బంది పెట్టారు అనేటువంటి వాళ్ళు ప్రాణాలు పోయేలా చేశారు. ఈ మొత్తం చర్చలో ఒకటి కీలకంగా గమనించాలి. ఉన్న ఆప్షన్స్ ని, ఇప్పుడు తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ లేదు, తెలంగాణలో ఏ సిస్టమ్ ఉంది, మన పోస్ట్ ఆఫీస్కి పెన్షన్ వస్తుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, లేదా పోస్ట్ మ్యాన్ తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు పోస్ట్ మ్యాన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు. ఇంత మొత్తం వ్యవస్థని తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో పాటిస్తున్న దానికి విరుద్ధంగా ఏదైతే వ్యవస్థను క్రియేట్ చేసి ఆ వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయం తిప్పి, గతంలో వాలంటీర్ వ్యవస్థను విమర్శించినటువంటి తెలుగుదేశం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మళ్ళీ డబుల్ చేస్తామని చెప్పి ఇదంతా చేస్తున్నటువంటి రాజకీయం, ఇదంతా రాజకీయపరమైనటువంటి చర్యలు. ఈ రాజకీయపరమైనటువంటి చర్యల్లో గుడ్ గవర్నెన్స్ అనేది లేదు, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లేవు. అంటే నేను ఎందుకు వాడుతున్నాను గుడ్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటే, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి మొదట బీజం వేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. గుడ్ గవర్నెన్స్ అనే
రిఫార్మ్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్లో. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక సంస్థని పెట్టింది ఆంధ్రప్రదేశ్లో. ఆ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ని చంద్రబాబు పెడితే దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది రాజశేఖర్ రెడ్డి టైంలో. ఇంత చరిత్ర ఉన్నటువంటి అంటే ఆర్థిక సంస్కరణలకి ముఖ్యంగా పాలనా సంస్కరణలకి ఇంత చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి చర్యలు, రాజకీయపరమైనటువంటి వాద వివాదాలు మాత్రం హర్షణీయం కాదు. గుడ్ గవర్నెన్స్ అనే దాన్ని ఎప్పుడో మర్చిపోయాం మనం. గుడ్ గవర్నెన్స్ని గుడ్ గవర్నెన్స్ సెంటర్ ప్రారంభించినటువంటి అదే సందర్భంలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు కూడా అది మర్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయాల్లో కేవలం రాజకీయం కోసమే కాకుండా ఇప్పుడు అధికారం ఎందుకు, పర్ఫెక్ట్ గవర్నెన్స్ని డౌన్ లెవెల్కి, డౌన్ ట్రైడన్ పీపుల్కి డెలివరీ చేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి అభివృద్ధి దిశగా వెళ్ళేటటువంటి సంస్కరణల వరకు వీటన్నిటినీ కలిపి చూడాల్సినటువంటి పరిస్థితిలో ప్రతిదాన్ని రాజకీయంగా చూస్తూ ఈ అంశాన్ని మొత్తం వివాదాస్పదం చేసినటువంటి పరిస్థితి. పోనీ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను విమర్శించినటువంటి తెలుగుదేశం కానీ చంద్రబాబు కానీ దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరిస్తామని చెప్తున్నారా? అది లేదు. రద్దు చేస్తామని రద్దు చేస్తాం కదా, సంస్కరిస్తామని చెప్పట్లేదు. 5,000 కాదు, మేము 10,000 ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 5,000 ఇవ్వటం అనేటటువంటి పరిస్థితి పూర్తిగా కార్యకర్తల్ని మేపటానికి ఇచ్చారు అని చెప్పి ఇదే పార్టీ ఎంత విమర్శ చేస్తుంది. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి సమయం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆదర్శ రైతులు అని చెప్పి ఇట్లాగే 5,000 రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని విమర్శించారు తెలుగుదేశం. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి దాన్ని అంటే నేను ఇక్కడ ఒక రాజకీయ పార్టీని విమర్శ చేయట్లేదు, కానీ రెండు రాజకీయ పార్టీలు అదే దిశగా వెళ్తున్నారు. అంటే కేవలం ఇక్కడ టీడీపీ మాత్రమే కాదు, ఈ సమకాలీన సమాజంలో ఏం జరుగుతోందంటే ఏవైనా పథకాలు గత ప్రభుత్వం పెడితే వాటిపైన విమర్శలు చేసినటువంటి ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల్లో వాటిని రద్దు చేస్తామని చెప్పకపోగా వాటిని మించిస్తామని చెప్తున్నాయి. కేవలం వాలంటీర్ వ్యవస్థే కాదు, అనేక అంశాల్లో. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గతంలో పరిపాలనా సంస్కరణలకి పునాది వేసినటువంటి, దేశంలోనే పునాది వేసినటువంటి ఒక మోడల్ స్టేట్గా ఉండేది. అంటే పివి నరసింహరావు టైంలో ప్రారంభమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ వాజ్పేయి టైంలో వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కానీ వీటన్నిటినీ కూడా సమగ్రంగా వాడుకొని ఒక సమగ్రమైనటువంటి సొల్యూషన్ ఇచ్చినటువంటి రాష్ట్రం. ఓకే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్త బలంగా ఉన్నటువంటి దాన్ని అక్కడి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ టైంలో వచ్చినటువంటి ప్రతి ఆర్థిక సంస్కరణని మొదట ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం. దాని మీద ఫలితాలు నెగటివ్గా ఉంటాయని ఊహాగానాలని కూడా కాదని బలంగా తన వాదాన్ని వినిపించినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు కానీ రాజశేఖర రెడ్డి. అట్లాంటి వాళ్ళు నడిపినటువంటి పాలనని ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితిలో చూస్తుంటే కొంచెం బాధాకరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పరిపాలనా సంస్కరణని, ఆర్థిక సంస్కరణని దగ్గరని చూసిన మాలాంటి వాళ్ళకి ఆ ఫలితాలు విషయంలో విపరీతమైనటువంటి చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ చూస్తుంటే కొంచెం బాధేస్తుంది. రైట్ అరవింద్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్ ఉండడం, దాంతో పాటుగా అన్ని పార్టీలు కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం, 2 రోజుల్లో మోదీ రావడం, ఇటు తెలంగాణ పర్యటనకు కూడా ఆయన రావడం, ఇటు తెలంగాణలో కూడా రాజకీయాలు మరింత హీట్ ఎక్కడం, దేశవ్యాప్తంగా కూడా మిగిలిన విడతలు కూడా మరింత దగ్గరికి రావడం, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఇప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.